చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సంచలనమైన కామెంట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఈరోజు విషం కక్కుతున్నారు. పాత రోజులని గుర్తుపెట్టుకుని ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆయన కక్ష తీర్చుకుంటున్నాడు. ఆ కాలేజీ రోజుల్లో జరిగిన గొడవను చంద్రబాబు ఇప్పటికి కూడా మర్చిపోలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు చంద్రబాబు నాయుడు కాలేజీల్లో తిరుపతిలో చదువుకున్నారు. ఆ రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబును కొట్టాడు. ఆ రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును చెప్పుతో కొట్టాడు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలనమైన కామెంట్ చేయడం జరిగింది. ఈ కామెంట్స్పై టీడీపీ నాయకులు మరియు చంద్రబాబు నాయుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే ఆ రోజుల్లో జరిగిన గొడవను ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేయడానికి కారణం ఏంటా అని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో చర్చించుకునేటటువంటి పరిస్థితి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో ఒకే కాలేజీలో చదివారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ రోజు యువకుడుగా మంచి ఉత్సాహంలో ఉండేవాడు. చంద్రబాబు నాయుడికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గొడవ జరిగితే 4 చంద్రబాబును పీకాడు. చంద్రబాబు నాయుడును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుతో కొట్టాడు అంటూ పాత రోజుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లు ప్రస్తావిస్తూ సంచలనమైన కామెంట్ చేయడం జరిగింది. ఆ కాలేజీ రోజుల్లో జరిగిన గొడవల్లే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కక్ష పెంచుకున్నాడు. అందువల్లే పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డిని ఈరోజు జైల్లో పెట్టాడు. పాత కక్షలు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు కాలేజీ రోజుల్లో జరిగిన గొడవలను ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవటం వల్లే ఈరోజు ఆయన విషం కక్కుతున్నాడు అంటూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై సంచలనమైన కామెంట్ చేయటం జరిగింది. ప్రస్తుత రాజకీయాలు కూటమి ప్రభుత్వంలో ఇటువైపు వెళ్తున్నాయి, ఇటువైపు నుండి ఇటువైపు దారి తీస్తున్నాయి అనేది అయితే పూర్తిగా అర్థం కావట్లేదు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో తమ వైసీపీ నాయకులను ఎలా అరెస్ట్ చేశారో మొత్తం ప్రతి ఒక్కరిని ఎక్కడి నుండి ఎక్కడి వరకు అరెస్ట్ చేశారో, అసలు కేసులతో సంబంధం లేని వాళ్ళను కూడా అరెస్టులు చేశారు. వాట్సాప్లో మెసేజ్లు పెడితే కూడా దానిపై కేసు బుక్ చేశారు, ఎఫ్ఐఆర్ నోట్ చేశారు. వాట్సాప్లో మెసేజ్ పెట్టడం కూడా తప్పేనా? అది కూడా తాను మాట్లాడిన మాటలకు కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఆయన వాట్సాప్లో షేర్ చేస్తే వాట్సాప్లో తన వాళ్లకు తన మాట్లాడిన మాటలపై ఒక రాజకీయ నాయకుడిగా షేర్ చేసినందుకే అతనిపై కేసు పెట్టారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ పాపం కూడా ఎరగడు. ఆయన చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేయటం వల్లే ఆయన్ను అరెస్ట్ చేశారు. చివరికి ఆయన కొడుకును కూడా మోహిత్ రెడ్డిని కూడా ఆయనపై కేసులు పెట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు వైసీపీ నాయకులపై విషం కక్కుతున్నాడు. ఇటువంటి పనులు మంచిది కాదు. చంద్రబాబు నాటుతున్న ఈ విత్తనాలు రేపు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళ పంట పండుతుంది. ఈరోజు పోలీస్ అధికారులు కావచ్చు, అధికారులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో శిక్ష అనుభవించక తప్పదు. వాళ్ళని న్యాయస్థానాల ముందు నిలబెడతాము. మేము ఈరోజు ఉంటాము, రేపు విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోతాము, లేకపోతే ఫారిన్కి వెళ్ళిపోతాము అంటే 7 సముద్రాల కవతలున్నా కానీ వాళ్ళని లాక్కొచ్చి న్యాయస్థానాల ముందు నిలబెడతాము అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలనమైన కామెంట్ చేయడం జరిగింది.